ములుగు జిల్లాలో కనీసం ప్రోటోకాల్ పాటించలేదు గ్రామ పంచాయతీ సిబ్బంది. గ్రామ సభలో కుర్చీలు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కనీసం టెంట్ కూడా వేయలేదు. నిలువ నీడ లేక ఎండలో నిలబడి గ్రామ సభలో పాల్గొన్నారు ప్రజలు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు గ్రామ సభ ఇన్ఛార్జ్ అధికారులు. గొర్రె లక్ష్మి, గుండెపోయిన సునీత, మెట్టు కోమల, బలుగురి లక్ష్మి, జక్కుల నిర్మల, జక్కుల కిరణ్, గుండెపోయిన స్వరాజ్యం, శీలం సాయిలు, పల్లెపు రజిత, కోయిల కోమల, గడ్డం మల్లమ్మ, మామిడి పద్మ, బుచ్చక్క, భరోసా అంటే మీ అందరికీ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము మీ దగ్గర నుండి దాంట్లో ఇంకేమైనా తప్పులు ఇంకా ఏమైనా కూడా దాంట్లో ఏదైనా రావాల్సిన వాళ్ళ పేరు రాకపోతే దాన్ని సమగ్రంగా తయారు చేసుకోవడం మేము ముందుకు వచ్చాం. కాబట్టి దయచేసి ఈ గ్రామ సభ మాకు కోఆపరేట్ చేసి దాంట్లో ఇంకేమైనా మార్పులు చేయాలంటే కూడా మాకు సూచించి మేము ఫైనల్గా ఒక అర్హులైనటువంటి జాబితా, అందరి అర్హుల జాబితాను తయారు చేసుకునే విధంగా మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి అని భావిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్క గ్రామ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అన్ని రకాలుగా అందరూ అర్హుల్ని కూడా చేర్చుకున్న తర్వాతనే మనం ఈ గ్రామ సభని ముగించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మేము మీ దగ్గర నుండి దాంట్లో ఇంకేమైనా తప్పులు ఇంకా ఏమైనా కూడా దాంట్లో ఏదైనా రావాల్సిన వాళ్ళ పేరు రాకపోతే దాన్ని సమగ్రంగా తయారు చేసుకోవడం మేము ముందుకు వచ్చాం. కాబట్టి దయచేసి ఈ గ్రామ సభ మాకు కోఆపరేట్ చేసి దాంట్లో ఇంకేమైనా మార్పులు చేయాలంటే కూడా మాకు సూచించి మేము ఫైనల్గా ఒక అర్హులైనటువంటి జాబితా, అందరి అర్హుల జాబితాను తయారు చేసుకునే విధంగా మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి అని భావిస్తూ మరొక్కసారి ప్రతి ఒక్క గ్రామ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ సభను ప్రశాంతమైనటువంటి